నారాయణ మహాదేవ శివ రామ గోవింద నారాయణ మహాదేవ శివ రామ గోవింద నారాయణ మహాదేవ విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం విష్ణు నారాయణం కృష్ణం మాధవం మధుసూదనం హరిం నరహరిం రామం గోవిందం దధివామనం. సనాతన పద్ధతిలో ఈరోజు జన్మదినోత్సవాలు జరుపుకుంటున్న 50 మందికి, సనాతన పద్ధతిలో ఈరోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న 50 మందికి, ఆర్ద్ర నక్షత్రంలో జన్మించిన 50 మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు, శుభాభినందనలు. ముందర ఆర్ద్ర నక్షత్రం, తర్వాత శుక్రగ్రహం, తర్వాత బ్రహ్మశ్రీ పౌరాణిక సార్వభౌమ మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క ప్రియ శిష్యులు నూరి నారాయణమూర్తి శాస్త్రి గారు పురాణం గురించి పద్యమో శ్లోకమో ఏదో ఒక 2 నిమిషాలు చెప్పడం. ముందర ఆర్ద్ర నక్షత్రం, ఇది పరమేశ్వరుని యొక్క నక్షత్రం. ఆ శివానుగ్రహం వల్ల 50 మంది ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందర ఆర్ద్ర నక్షత్రం. ఓం ఆర్ద్రయా రుద్ర ప్రథమామయేతి శ్రేష్ఠో దేవానాం పతిరధ్యానాం నక్షత్రమస్య హవిషా విధేమ మానవ ప్రజా గౌరీషన్మోత వీరా హేతే రుద్రస్య పరిణో వృణక్తు ఆర్ద్ర నక్షత్రం జుషదాగో హవిర్నః ప్రముజ్యమానో దురితాయ విశ్వా అవాఘగో సన్నతామరాదిం రోగామయుత కుసుమాన్ శ్యామితి సేతగోర్గాయాత్నాయై ప్రియంగవంచరుం పయసి నిరవదు తదో వై సపశుమాన భవతు పశుమాన హవై భవతి య ఏతేన హవిజాయుతే యోజేన దేవం వేద సోత్ర జుహోమి రుద్రాయ స్వాహా రుద్రాయై స్వాహా బ్రహ్మవానాయై స్వాహా పశుభ్య స్వాహేతి. దేవతా సహిత ఆర్ద్ర నక్షత్రాధిష్టాన దేవతానుగ్రహ సిద్ధిరస్తు. తథాస్తు తథాస్తు. శుక్రందే అనిత్యస్కందే అనిత్యస్వరూపే అనిత్యౌరివాసి విశ్వాహి మాయావసిస్వధావో భద్రాదే భూషణ్యరాదిరస్తు. ఇంద్రాణి మాసుమారిషు సుభద్రే భావశ్రవం నైయస్య పరం జనసౌధావదేవతి ఇంద్రమరుద్వయవాయుతో విభాగదేవస్సుతస్య తవ ప్రణేతి తవ శోరషం మన్నామి వాసంతి భయస్సు యుగ్గాః. శుక్రగ్రహాన్ అనుగ్రహ సిద్ధిరస్తు. అపాయో ఇక్కియో రసః తమస్వాముష్యాయణాయ ఆయుషే దీర్ఘాయుత్వాయ గృహాణి భవతి శతాయుః పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్ఠతి. శ్రీ గురుభ్యో నమః. పరమ పావనమైనటువంటి ఈ రుద్రునికి సంబంధించిన మహామంత్రం చాలా అద్భుతమైనటువంటిది. దేనికని అంటే ఈ రుద్రునికి సంబంధించినటువంటి మంత్రం చాలా శక్తివంతమైంది, పవిత్రమైంది. పరమేశ్వరుడు మార్గశిర మాసంలో త్రయోదశి తిథి నాడు బ్రహ్మ విష్ణుడు ఇద్దరు కూడా కలహించుకుంటున్న సమయంలో ఆరుద్ర నక్షత్రంలోనే కణ కణ కణమనేటువంటి మహాస్తంభంగా వెలిసిన పుణ్యమైనటువంటి ఆ నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఇలాంటి పుణ్యమైనటువంటి నక్షత్రంలో భక్తి భక్తి అవావిత తాండవ కేళికిన్ దయాశాలికి శూలికిన్ శిఖరిజాముఖ పద్మమయూఖమాలికిన్ పాల శశాంకమౌళికి కపాలికి మన్మథ గర్వ పర్వతోన్మూలికి నారదాది ముని ముఖ్య మనస్సరసీరుహాలికి
ప్రతి వ్యక్తి కూడా ఈ కలియుగంలో తపస్సు చెయ్యలేరు కనుక, తపస్సు చేస్తే మంచిదే, యజ్ఞయాగాది కర్తవ్యులు చేస్తే మంచిదే, అది కష్టమైనటువంటిది కనుక మహర్షులు ఈ కలియుగంలో నామం స్మరణ చెయ్యండి, భజన చెయ్యండి. నామస్మరణము అనేటువంటిది చేయటం వలన మానవుడు నామస్మరణ వలన భగవంతుడిని పిలవడం, భగవంతుడు ఎక్కడ ఉన్నాడు సర్వాంతర్యామైనప్పటికీ కూడా స్వామి నా దగ్గర కూడా అనేటువంటి భావనతో ఆ నామాన్ని మనం పలకాలి. నామస్మరణ చేయడం అంటే భగవంతుడిని ఆహ్వానించడం అని అర్థం. అంతేకాదు నామస్మరణ చేయడం వల్ల భగవంతుడిని పిలవడమే కాకుండా మనం పవిత్రం అవుతాం. మనం పవిత్రం అవడమే కాదు, ఎవరైతే పెద్దగా మనం నామాన్ని పలికామో విన్నటువంటి వాళ్ళు పవిత్రులు అవుతారు, అందరూ కూడా పవిత్రులు అవుతారు. ఇలాంటి పవిత్రమైనటువంటి ఈ వేద సభలో వేదనాదాన్ని మనం వినటం వలన మనం పవిత్రులమై జన్మ రాహిత్యం చేసుకొని మోక్షములు కలిగించేటువంటి ఈశ్వరుని యొక్క దివ్య చరణాల విధములకు 100 సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ స్వస్తి. విష్ణు నారాయణ కృష్ణం మాధవం మధుసూదనం హరిం హరిం రామం గోవిందం శివరామ గోవింద